అలాగే మన రికవరీస్ లిస్ట్ లో పెద్ద అమౌంట్స్ పార్టీ మొత్తం దివాళా తీసిన తర్వాత ఈ ఫైల్ చూసినేంటి లాభం గౌరీశంకర్? ఏంటి బావగారని పిలవకుండా పేరు పెట్టి పిలిచానన్నా? చింత చచ్చినా పులుపు చావలేదంట. దీనికేం తక్కువ లేదు. నీ రేంజ్ కి ఏరా అని పిలవాల సంతోషించు. మా సొమ్ములన్నీ మీ మేధస్సు నమ్మి మీ బ్యాంక్ లో పెట్టాం. మొత్తం రామార్పణమా? మీ డబ్బు ఎక్కడికి పోదు, కొంచెం టైం ఇవ్వండి. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఆ గుడి నమ్మకం ఎక్కడ దాకా తీసుకొచ్చింది. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ సొంత డబ్బు తీసుకుంటూ మాట్లాడతారండి. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బే కదా తన కట్నంగా బ్యాంక్ లో వాటా ఇచ్చింది. ఇలా మీరు రోడ్డు మీద పడతారని ముందే తెలుసుంటే ఏ ముస్టోడికి ఇచ్చి పెళ్లి చేయక పెద్దింటికి ఎందుకు పంపించారు? ఆయన ముందు పిల్లల ముందు నా పరువు తీయడానికా? మీ డబ్బుకేం భయం లేదు. కిరణ్ ఆ పని మీదే బాంబేకి వెళ్ళాడు. అయ్య వల్ల అయింది. కొడుకు చేసి తీసుకొస్తాడు. కాలుకి నొప్పి తెలియకుండా ఆకాశంలో పెంచారండి. శుభ్రంగా మందు కొట్టి అక్కడ నిద్రపోతా ఉండుంటాడు. ఆయన ఇంత మనకేంటండి? వాడికే ఫోన్ చేసి కనుక్కుంటాను. వద్దమ్మా, వాడు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. నా మాట విను ప్లీజ్. హలో, చెప్పత్తయ్య. తండ్రి కొడుకులు ఆడుతున్న హైడ్రామా చాలు. వారం రోజుల్లో మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి నేను పెట్రోల్ పోసుకొని చస్తాను. ఇక చాలు, ఎవరు చావాల్సిన అవసరం లేదు. వారం రోజుల్లో నేను చచ్చానే సరే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. వారం రోజుల్లో డబ్బులు ఇచ్చి వస్తానంట. పదండి, అప్పుడే తీసేసుకోమన్నాను. విన్నారా? నువ్వేంటి ఇక్కడ? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం మీ డాడీ ఫోన్ ట్రై చేసి చివరికి నాకు చేశారు. ఎంత లేట్ అని నిన్ను సార్ ఫోన్ చేయమన్నారు. చాలా అర్జెంట్ అట. అంత అర్జెంట్ ఏంటి? హలో రే కిరణ్, ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. పని మీద బయటికి వెళ్ళాను నాన్న. ఎవరో బాంబే నుంచి ఫోన్ చేశారా? మన బ్యాంక్ లో 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. నేను అసలు నమ్మలేకపోయాను. ఎవరు నాన్న వాళ్ళు? జయదేవ్ ఇన్వెస్ట్మెంట్స్ అంట. పర్సనల్ గా వచ్చి కలుస్తామన్నారు. నువ్వు అక్కడే ఉన్నావు, నిన్ను కలవమని చెప్పాను. రేపే వచ్చి నేను పికప్ చేసుకుంటారు. సరేనా? వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ చేస్తే మన కష్టాలన్నీ దూరం అయిపోయినట్టేరా. జాగ్రత్త. గొడవ కాదు, నేను చేస్తున్న పని చాలా తప్పని నాకు అర్థమైంది. మీ నాన్నతో మాట్లాడింది నేనే. ఏం చేయమంటావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. అందుకే లైఫ్ లో ఫస్ట్ టైం అడిగి తీసుకుందామనిపించింది. నీకు అవసరమైనంత డబ్బిద్దామనే నిన్నిక్కడికి పిలిపించాను. రా, మనం మాట్లాడుకుందాం. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీ బ్యాంక్కి డొనేషన్ కావాలి, నాకు డొనేషన్ కావాలి. మీ బ్యాంక్కి కావాల్సిన 100 కోట్లు నేను ఇస్తాను. నాకు కావాల్సింది నువ్వు. ఏదో మాట వరుసకి 100 కోట్లు అన్నాను. కావాలంటే ఇంకో 100 తీసుకో. 100 ఏళ్లు బ్రతికామా అన్నది కాదు, అందరికీ ఉపయోగపడే పనిచేసి 1000 ఏళ్లు వాళ్ళ మనస్సుల్లో బ్రతికుండడం. ఆలోచించుకో. ఈ పని చేయడం వల్ల నువ్వు చాలా కుటుంబాల్ని నిలబెట్టిన వాడివవుతావు. కొడుకు పుట్టాడు అనుకోవడం కంటే మా కోసం ప్రాణం విడిచాడు అని మీ అమ్మా నాన్న అనుకోవడం గొప్ప. నాకు ఆలోచించుకోవటానికి కొంచెం టైం కావాలి.
వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానన్నారా? నిన్నే అడుగుతున్నాను, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తానన్నారా? హలో, ఏమైందిరా వెళ్ళి కలిసావా? కలిశాను, ఇస్తా అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన కండిషన్స్ కి చిన్న ఇబ్బందులు ఉన్నాయి నాన్న. కొంచెం టైం అడిగాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఛాన్స్ వదులుకోవద్దురా. మన ఆడిటర్ని పంపుతాను, నీకు హెల్ప్గా ఉంటారు. ఎలాగైనా కన్విన్స్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలా చేయాలరా. ఓకే నాన్న. చిన్న చిన్న ఇబ్బందులు ఏ పనిలో అయినా ఉంటాయి. ఇంకేమీ ఆలోచించకుండా ఓకే అని. ప్లీజ్. ఎంత 20? 200 rupees. 200 rupees? Yes. Oh, Bombay. 200. Take this. Okay? Okay. Excuse me. I am Krishnarao from Hyderabad. Not that. Okay, no problem. నేను వెంకటేశ్వర బ్యాంక్ లో ఆడిటర్ గా పనిచేస్తాను. కిరణ్ కోసం వచ్చాను. అతను నన్ను ఇక్కడ పికప్ చేసుకుంటాను. రండి. ఓ వెరీ నైస్ లొకేషన్, ఫ్యాంటాస్టిక్ సీ, నైస్ హౌస్. జీవితంలో చాలా కష్టపడి చివరికి ఇక్కడ సెటిల్ అయ్యారనుకుంటాను. కాఫీయా టీయా? ఇఫ్ యూ డోంట్ మైండ్, బూస్ట్. సరే రండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది లోపల కూర్చోడానికండి. రెడిక్యులస్. సి ఐ విల్ సీ దిస్ సీ. చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓ బ్యూటిఫుల్. ఓ నేను బయటకు వెళ్తున్నాను నాన్న, రావడం కొంచెం ఓకే లేట్ ఓకే. అవుతుంది. ఏడి బూస్ట్ అడిగాడు సీనో? సార్ వస్తున్నాను సార్. హైదరాబాద్ నుంచి వచ్చాడు అతనేడయా? ఇలాగే వెళ్ళాడు సార్. ఎటు? ఇక్కడే చూశాను. ఏడ్రా? ఏమైపోయాడు? ఏంటిది? ఎవరైనా హెల్ప్ చేయండి బాబు. హెల్ప్ హెల్ప్. ఎవరు? ఎవరంటావంటే నేను కృష్ణారావుని. కృష్ణారావు గారా? లోపలికి ఎట్టాడు? అసలు నేను ఎక్కడికి వెళ్ళాను? 60 feet గుంటలోకి. ఇప్పుడు బయటికి ఎలా తీయటము? మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయండి. వద్దు సార్, వాళ్ళు వచ్చారంటే బొక్కలు ఉన్నాయని బయటికి తీసి ఈ గుంట తవ్వించలేదు మిమ్మల్ని బొక్కలేస్తారు సార్. కృష్ణారావు గారు, వాళ్ళ ఫోన్ చేయాలంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్. మీరు కొంచెం ఓపిక పడితే మేమే బయటకు తీస్తాం. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? సార్ మీరు కిరణ్ ఫోన్. కిరణా, ఒరే ఈ పట్ట తీసేసి ఆ తాడు తీసినా. మీరేం కంగారు పడకండి, తాడు తీసుకొస్తున్నాను. హలో, లేదు బాబు, వస్తే ఏమన్నా చెప్పాలా? బయటికి రాని చెప్తాను. అదే ఇంటి బయటికి రాగానే చెప్తాను. ఓకే, పట్టుకో పట్టుకో. కృష్ణారావు గారు, లోపల తాడు వస్తున్నాను. దీన్ని పట్టుకుని మీరు జీవితంలో ఎలా పైకి వచ్చారో అలా పైకి రండి సార్. నాకు ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి. గట్టిగా పట్టుకోండి. కృష్ణారావు గారు, తాడు తెగింది సార్. ఈ తాడు సంగతి వదిలిపెట్టు, మామిడి తాడు తెక్కుండా చూడాయనా. కనీసం కిరణ్ కన్నా ఫోన్ చేయండి ఆయన, ఏదో రకంగా బయటికి లాగుతాడు. పాపాత్ర కూడా టెన్షన్ చాలక మళ్ళీ ఒకట కష్టమో నష్టమో మనమే ట్రై చేద్దానండి. కష్టమే సార్, మన యూపీలో బాబు ఇలాగ పడిపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఫుల్ సెటప్ తో తీయడానికి 2 రోజులు పట్టింది సార్. వింటే గుండె పగిలి చేస్తాను. వినపడింది లేనండి అబ్బా. హలో ఏమయ్యా కిరణ్, ముంబైలో బాగా ఎంజాయ్ చేస్తున్నావా? సార్, అదేం లేదు సార్. 2 days లో అమౌంట్ మీ దగ్గర ఉంటాను సార్. అసలు బుద్ధి ఉందా లేదా నీకు? అది కాదు సార్, ఈసారి డెఫినెట్ గా. బిజినెస్ చేస్తున్నట్లేదయా, ఏదో చింతపండు వ్యాపారం చేస్తున్నట్టుంది. టోటల్ గా నీ నంబర్ డిలీట్ చేసి పారేశాను. అయినా మీ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే. నాన్న మీ కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకోకపోతే ఏం చేస్తాడు? నేను సాయం చేయకపోతే మీ కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి చావాలి. నీ వల్ల కాకపోతే వదిలేవయ్యా, అంతేగాని ఈసారి నా కాళ్ళు పట్టుకోవడానికి మీ అమ్మను పంపించొద్దు.
కాసేపు వాకింగ్ చేసి వస్తాను, వెళ్ళి పడుకో. ఏంటి సార్ ఇది? మొత్తానికి అన్నంత పని చేసి 2 రోజులు నన్ను లోపల వచ్చేటట్టున్నారు. ఊరుకోండి కృష్ణరావు గారు, నేను ఎంత టెన్షన్ లో ఉన్నానో మీకు అర్థం కావట్లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా. రాత్రి అయింది, ఇంకా నేను మీకోసమే ఉన్నా. రాత్రి అయిందా? ఇక్కడ రాత్రికి పగలకి తేడా తెలియటం లేదు. ఒకే రకమైన అట్మాస్ఫియర్ ఉంది. అసలు నేను బయటకు వస్తానంటారా? ఏం చేయాలో నాకు కాడు చేతులు ఆడపోతుంటే మీరు ఇంకా భయపెడతారేంటండి? నాకు కూడా ఇక్కడ ఏమీ ఆటం లేదు. ఏమైంది? ఏమైతే చెప్పమంటారు సార్? రకరకాలుగా అయింది. ఈ టెన్షన్ లో ఈ టెన్షన్ తగ్గాలంటే మీరు కాసేపు పడుకోవడం బెటర్ ఏమో. పడుకోవాలా? ఇక్కడ కింద ఉన్నాను కదా అని ఏమి సలహాలు ఇస్తున్నారా? పైకి రాని మీ పని చెప్తా. ఇక్కడ పడుకోవడం ఏంటిరా? కాసేపు ఏమైనా కబుర్లు చెప్పండి సార్, టెన్షన్ తగ్గుతుంది. ఇంతకీ తెలంగాణ వస్తుందంటారా? ఇప్పుడు నాకు తెలంగాణ అవసరం అంటావురా? అరే దండం పెడతానురా, మీ వల్ల కాదు కానీ ఆ ఫైర్ స్టేషన్ నుండి పిలవట్టురా. ఇప్పుడు తెలంగాణ ఏంట్రా మీ అమ్మ కడుపులు మాట. అయ్యా అయ్యో. ఐడియా సార్. ఏంటది? మీకు కాకత్ తెలుసా? కాకికథ తెలుసా అని అడుగుతున్నావా? ఇప్పుడు కాకికథలు పోత కథలు చేయటం ఏంట్రా? నన్ను పైకి రానింది, నాకెన్ని కథ తెలుసో చెప్తాను. చెప్పేది వినండి సార్. కాకి రాళ్ళు వేసి కుండలో నీళ్ళు ఎలా తాగిందో అలాగే నీకు కూడా పైన చిటికలు పంపుతాను. చెప్తున్నావురా? వాటితో గుంటను కూర్చుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చేయండి. అప్పటికి నా వయసు ఎంత ఉంటుందంటావు? చూడు కృష్ణరావు, ఇంతకన్నా మంచి ఐడియా రాదు. ఆ తర్వాత నీ ఇష్టం. పంపించు. చూడు కృష్ణారావు అంట, నేను చూస్తూనే ఉన్నాను కదరా నాయన. గెస్ట్ హౌస్ కొనడానికి ఇంకెవరిని ఉంటారని ట్రై చేసి చూస్తావా? ఎప్పుడు గెస్ట్ హౌస్, బ్యాంక్, ఇన్వెస్ట్మెంట్, ఇంకేమీ గుర్తుండవా? కష్టమో నష్టమో వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేయించు, అంతకు మించి వేరే దారి లేదు. నేను గౌతమి ప్రాపర్టీ కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మీరు గెస్ట్ హౌస్ తీసుకుంటా అన్నారు కదా, అది సేల్ అవ్వలేదు. మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాను. హలో సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను, రండి. ఏంటి అమ్మాయికి ఎదురు చూస్తున్నావా? ఏమనుకుంటున్నావా? ఎంత పొగరు నీకు? అన్నీ అయిపోయా వాడితో, అన్నీ. అందుకే వాడికి హెల్ప్ చేయాలని ఇంత డెస్పరేట్ గా ట్రై చేస్తున్నావా? వెళ్ళి వాడితో చెప్పు, 200 కోట్ల రూపాయలు సోనా భాయిస్తానన్నాడు. దాన్ని గొప్పమను. కిరణ్, సోనాబాయ్, గెస్ట్ హౌస్ ఎవరు కొనరు. వాడు ఇక్కడికి రావాల్సింది. రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు 100 ఏళ్ళు. 1000 ఏళ్ళు, 1000 ఏళ్ళు నువ్వు ప్రజలందరి మనసులో ఉండిపోతావు. కూర్చో. నేను టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. మీ ఆఫర్ నాకు ఇష్టం లేదు.
నువ్వు చెప్పింది కరెక్టే. కొడుకు పుట్టాడు అనుకోవటం కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడు అన్నదే గొప్ప. కానీ నీ కోసం కాదు. పిచ్చోడ్లో ఉన్నావే. ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్నుంచి పారిపోయి ఉండాల్సిందే. ఇప్పుడు నేను నిన్ను విడిచిపెడతాననుకున్నావా? ఆ? నువ్వు నన్ను వదులుతావా లేదన్నది పాయింట్ కాదు. నేను నిన్ను వదలను. నా గెస్ట్ హౌస్ నీదేనా అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావుగా, తీసుకో. దాని డబ్బులు నాకు ఇచ్చేయి. ఏయ్, సోనా సోనా, ఏయ్, నువ్వు వేరే చాయిస్ లేదు. చంపైనా సరే డబ్బులు తీసుకెళ్తాను. ఎవడైనా అడుగు ముందుకేసారో ఈ గుండె మీద గుండె కల్పిస్తే నా కొడకల్లారా. వదలరా. కూర్చొని మాట్లాడతాం. ఏంట్రా కూర్చునేది? హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ మీద అంత తీపేంట్రా నా కొడక. ఎదుటోడి ప్రాణమైనా పర్లేదు నీకు? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు. నేను బ్రతికున్నంత వరకు నువ్వు బ్రతికుంటావు. నేను చచ్చిపోతే నిన్ను చంపేస్తాను. ఎవరైనా చెప్పారు? వీడా 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 చెప్పు చెప్పు నా కొడక. నన్ను హాస్పిటల్కి వెళ్ళండి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. డబ్బులు చేతిలోకి వస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. తప్పకుండా. ఇదిగో 4 కోట్లు తీసుకో. బయటికి తీసి లెక్క పెట్టు. సరిగ్గానే ఉన్నాయి. లెక్క పెట్టు. త్వరగా. సరిపోయాయి. తీసుకో. తీసుకుని వదిలేయ్. ఇక్కడ కాదురా, స్ట్రైట్ గా హాస్పిటల్ వదిలిపెట్టా. మెల్లగా. మెల్లగా. గౌతమ్ అంటే ఏమే? బ్యాగ్ పట్టుకో. వెళ్ళి టాక్సీ ఆపు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? స్ట్రైట్. స్పీడ్గా పోనీ. ఆపు ఆపు. 100 ఏళ్ళు బ్రతికేమో లేదన్నది ముఖ్యం కాదురా, మనిషిగా బ్రతికేమో లేదన్నదే ముఖ్యం. ఏషియన్ హాస్పిటల్ తీసుకెళ్ళు.